అంటే వైకుంఠ ఏకాదశి నాడు ఏ దర్శనం ఉంటుంది మనకు? వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చెప్పి సేవించుకుంటాం కదా, అది కూడా ఆ వైకుంఠ లోకంలో దేవతలందరూ కూడా స్వామిని సేవించడానికి ఉంటారట. దానికే వ్యూహావతారము వైకుంఠము అని పేరు. ఏమంటారు? పరలోకము. అక్కడికి దేవతలకు కూడా ప్రవేశం లేదు, మోక్షం పొందిన వాళ్ళకి తప్పితే. వ్యూహావతారము అంటే ఆ యొక్క వ్యూహంలో దేవతలకు మాత్రమే ప్రవేశము. పర వ్యూహ విభవావతారములు. విభవములు అనంటే స్వామి ఎత్తినటువంటి యొక్క మత్స్య కూర్మాది దశావతారములు. ఏమిటవి? దశావతారాలు ఎత్తి దుష్ట సంహారము శిష్ట రక్షణ కూడా స్వామి చేశాడు కృతత్రేత ద్వాపర యుగాల్లో. పర వ్యూహ విభవావతారం అయిపోయింది. నాలుగవది అంతర్యామి అనంటే మన సనాతన ధర్మము మనకు చెప్పినది. భగవంతుడు ఎక్కడ ఉంటాడయ్యా అనంటే చెట్టులో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, గుట్టలో ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. అవునా కాదా? మనం నమ్ముతామా నమ్మమా? అలా అంతటా ఉన్న స్వామికి పేరేంటయ్యా అనంటే అంతర్యామి. నాలుగవ స్వరూపం ఏమిటి? పర వ్యూహ విభవ అంతర్యామి. మరి ఈ నాలుగు స్వరూపాల్లో కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా స్వామిని అర్చించడానికి వీలు ఉందా అంటే లేదు. పరలోకానికి మోక్షం పొందితే తప్ప వెళ్ళలేము. ఆ యొక్క వైకుంఠం వ్యూహావతారానికి దేవతలకు తప్ప మనకు ప్రవేశం లేదు. విభవావతారాలు రామకృష్ణావతారాల్లో మనం ఉన్నామో లేదో తెలియదు. అంతర్యామి అంటే అంతటా ఉన్న స్వామిని ఏదో రకంగా అర్చిద్దామా అంటే మన మనస్సు నమ్మదు. మీ ఇంటి తలుపులో దేవుడు ఉన్నాడు, తలుపుకు పూజ చేయనట్టు చేస్తారా? లేదు, తలుపుని తలుపుగానే చూస్తాము. దాని లోపల ఉన్న పరమాత్మ దాకా మన మనస్సు వెళ్ళదు. మరి నమ్మాలి అంటే మన కంటికి రూపం కనిపించాలి. కాబట్టి ఈ నాలుగు స్వరూపాలను కూడా ఆధారం చేసుకొని వచ్చిన ఐదవ స్వరూపమే అర్చావతారము, అర్చామూర్తి అని అర్థము. మనం అర్చన చేయాలన్నా, అభిషేకం చేయాలన్నా, ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించాలన్నా, ఈ యొక్క పల్లకి సేవలు గ్రామోత్సవాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా భగవత్ స్వరూపం మన కంటికి కనిపించాలి. కనిపిస్తేనే ఆ మూర్తిని అలా అర్చిస్తాం. అలా అర్చించడానికి వీలుగా ఉన్నదే ఈ కలియుగములో అర్చావతారము.